హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో పంచదారతో పని లేదు, పాకం పట్టాల్సిన అవసరము లేకుండా వంట రాని వాళ్ళు సైతం కేవలం 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా స్వీట్ షాప్ స్టైల్ రాగి బేషన్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లడ్డూలైతే సాఫ్ట్‌గా, టేస్టీగా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయండి. అంత బాగుంటాయి. ఈ లడ్డూలని 3 వారాల పాటు నిల్వ చేసుకున్నా కూడా పాడవకుండా సూపర్‌గానే ఉంటాయి. లేట్ చేయకుండా రాగి బేషన్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లడ్డూల కోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో 1 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఆడించిన పిండే తీసుకుంటున్నాను. బయట కొన్న పిండి కన్నా ఆడించిన పిండితో చేసుకుంటేనే లడ్డూలు మంచి టేస్టొస్తాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుకుంటూ శనగపిండి కాస్త రంగు మారి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి, ఈ శనగపిండిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వరకు రాగి పిండి కూడా వేసుకోండి. ఈ రాగి పిండి నేను మిల్లులో ఆడించుకున్నదే, బయట కొన్న పిండైతే కాదు. ఇలా ఆడించుకున్న పిండితో చేస్తేనే లడ్డూలు మంచి టేస్టొస్తాయి. రాగి పిండిని కూడా లో ఫ్లేమ్‌లోనే ఉంచి పచ్చివాసన పోయి కమ్మటి వాసనొచ్చేంత వరకు వేగనిచ్చి, దీనిని కూడా అదే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఈ పిండి కాస్త గోరువెచ్చగా ఉండగానే మనం పిండి కొలుచుకున్న కప్‌తోనే 1½ కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని చేతితో బాగా నలుపుకుంటూ పిండిలో బాగా బెల్లాన్నంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ వేడికి మనం ఇచ్చే ప్రెషర్‌కి కూడా బెల్లం ఇట్టే కరిగిపోతుందండి. చూసారు కదా! ఈజీగా మెల్ట్ అయిపోయింది పిండిలో బెల్లం అంతా కూడా. ఇప్పుడు ఇందులో వేడి వేడి నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్‌తో వెనక వైపు నుంచి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మొత్తం నెయ్యి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఉండ చుట్టి చూడండి. ఉండ పొడి పొడిలాడుతూ బ్రేక్ అయిపోతూ ఉంటే మరి కాస్త నెయ్యి వేసుకొని ఉండని ప్రిపేర్ చేసుకోండి. లడ్డూలు నొక్కి మీరు చేస్తున్నప్పుడు నెయ్యి మీకు బయటకొస్తున్నట్లు అనిపిస్తే అదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. సో, లడ్డూలు చుట్టేటప్పుడు కాస్త నెయ్యి మన చేతికి అంటుకుంటూ ఉండాలి. అప్పుడైతేనే నెయ్యి కరెక్ట్‌గా ఉంటుంది. లడ్డూలు కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. లడ్డూలు మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట సేపు ఉంచారంటే కాస్త బిగిసి గట్టిపడతాయండి. ఈ లడ్డూలని ఏదైనా బాక్స్‌లో పెట్టి మీరు స్టోర్ చేసుకుంటే 3 వీక్స్ వరకు పాడవకుండా ఫ్రెష్‌గానే ఉంటాయండి. చూసారు కదా! ఈ రాగి బేషన్ లడ్డు చేయడం ఎంత ఈజీయో ఎవ్వరైనా సరే కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ హెల్తీ రాగి బేసన్ లడ్డుని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.